3 చిప్మంక్లు మరియు జ్ఞాన గృహం. ఒకప్పుడు కిచకిచ పక్షులు మరియు తీపి బెర్రీలతో నిండిన ఆకుపచ్చ అడవిలో 3 చిన్న చిప్మంక్లు నివసించాయి. చిప్పీ, చిర్పీ మరియు చంకీ. ఒకరోజు వారి తెలివైన వృద్ధ తల్లి ఇలా చెప్పింది, నా పిల్లలారా, శీతాకాలం వస్తోంది. వెళ్ళి మీ స్వంత ఇళ్లను నిర్మించుకోండి. కానీ గుర్తుంచుకోండి, మీ ఇల్లు ఎంత బలంగా ఉంటే మీరు అంత సురక్షితంగా ఉంటారు. చిప్పీస్ హౌస్, ది లీఫ్ హట్. చిప్పీ పని కంటే వినోదాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు. అతను కొన్ని ఆకులు మరియు గడ్డిని సేకరించి వాటిని పోగు చేసి ఒకే రోజులో మృదువైన, హాయిగా ఉండే గుడిసెను తయారు చేశాడు. త్వరగా మరియు సులభంగా. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోగలను, అతను గింజలు తింటూ అన్నాడు. చిర్పీస్ హౌస్, ది స్టిక్ షాక్. చిర్పీ కొంచెం ఎక్కువ పనిచేశాడు. అతను కొమ్మను మరియు కర్రలను సేకరించి వాటిని కలిపి పొడవైన చెక్క గుడిసెను తయారు చేశాడు. ఇది జరగాలి. ఎక్కువ పని చేయకూడదు, చాలా తక్కువ కాదు, అతను గర్వంగా అన్నాడు. చంకీ ఇల్లు, ది స్టోన్ హోమ్. చంకీ నిశ్శబ్దంగా ఆలోచించేవాడు. అతను రాళ్లు, మట్టి మరియు దుంగలను మోసుకుంటూ కష్టపడి పనిచేశాడు. అతని ఇల్లు చాలా రోజులు పట్టింది, కానీ అది ఒక చిన్న కోటలా బలంగా ఉంది. అతని సోదరులు నవ్వారు. ఎందుకు అంత నెమ్మదిగా, చంకీ? మనం ఇప్పటికే పూర్తి చేశాము. కానీ చంకీ నవ్వి, తుఫానులో ఎవరి ఇల్లు ఉంటుందో చూద్దాం. అటవీ తుఫాను. ఒక రాత్రి గాలి అరిచింది, చెట్లు వణికిపోయాయి మరియు పెద్ద తుఫాను వచ్చింది. ఓష్! చిప్పీ ఆకు గుడిసె ఎగిరిపోయింది. అతను చిర్పీ స్టిక్ ఇంటికి పరిగెత్తాడు. పగుళ్ళు. స్టిక్ హౌస్ ఊగిపోయి కూలిపోయింది. 2 చిప్మంక్లు చంకీ స్టిక్ ఇంటికి పరిగెత్తాయి. సేఫ్ ఇన్సైడ్. చంకీ తలుపు తెరిచింది. లోపలికి రండి సోదరులారా. ముగ్గురు వెచ్చని రాతి ఇంట్లో గుమిగూడారు. తుఫాను దాటిపోయింది మరియు వారు సురక్షితంగా ఉన్నారు. మరుసటి రోజు చిప్పీ మరియు చిర్పీ తమ ఇళ్ల శిథిలాలను చూశారు. వారు చంకీ వైపు తిరిగి, నువ్వు చెప్పింది నిజమే. బలమైన పని ఎక్కువ కాలం ఉంటుంది. చంకీ తల ఊపాడు. ఎప్పటికీ చింతించడం కంటే ఒకసారి కష్టపడి పనిచేయడం మంచిది. కథ యొక్క నీతి: త్వరగా పని చేయడం సమయాన్ని ఆదా చేయవచ్చు, కానీ తెలివైన పని ప్రాణాలను కాపాడుతుంది. ఎల్లప్పుడూ ముందుగానే ప్లాన్ చేసుకోండి, కష్టపడి పనిచేయండి మరియు బలంగా నిర్మించుకోండి. అది ఇల్లు అయినా, అలవాటు అయినా లేదా కల అయినా.